స్పెషల్ స్టేటస్ ఇష్యూ ఏపీని షేక్ చేస్తోంది. ప్రత్యేక హోదాకు మద్దతుగా జనసేన అధినేత ఆల్బమ్స్ రిలీజ్ చేస్తుంటే ఎల్లుండి విశాఖ సాగర తీరంలో ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని తేల్చెప్తున్నారు పోలీసులు. అటు హోదాపై పవన్ నేరుగా ప్రధానితో మాట్లాడాలని సూచిస్తున్నారు ఏపీ టీడీపీ నేతలు. చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా అంశం హీట్ పెంచుతోంది. ప్రత్యేక హోదాకు మద్దతుగా ఈ నెల 26న విశాఖ ఆర్కే బీచ్ లో నిరసనలకు పిలుపునిచ్చారు యువత. దీనికి మద్దతుగా ఏపీ విపక్ష పార్టీలు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు ప్లాన్ చేశాయి. స్పెషల్ స్టేటస్ పై మొదటి నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నిరసనలకు మద్దతు తెలపడంతో హీట్ మరింత పెరిగింది. తమిళనాడులో జల్లికట్టుకు ఆర్డినెన్స్ తర్వాత అదే స్ఫూర్తితో ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాడాలని పిలుపునిచ్చిన పవన్ ఎల్లుండి జరగనున్న నిరసనలకు మద్దతిచ్చారు. దేశ్ బచావో పేరుతో యూట్యూబ్ లో మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్ చేశారు పవన్. ఇవాళ మొత్తం 4 సాంగ్స్ విడుదల చేశారు. ప్రతి 45 నిమిషాలకో సాంగ్ రిలీజ్ చేస్తూ యువతలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. మరోవైపు టాలీవుడ్ హీరోలు కూడా ట్విట్టర్ వేదికగా తమ మద్దతు తెలిపారు. మరోవైపు విశాఖ ఆర్కే బీచ్ లో 26న ఎలాంటి నిరసనలకు అనుమతి లేదంటోంది ఏపీ ప్రభుత్వం. భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించమంటూనే ఇలాంటి కార్యక్రమాల్లో ఎవరూ పాల్గొనవద్దని యువతకు ప్రజలకు సూచించారు ఏపీ డీజీపీ, విశాఖ కలెక్టర్. ఒకవేళ అవి హింసాత్మకంగా మారితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. సోషల్ మీడియా ఆధారంగా ఇచ్చే పిలుపులకు అనుమతులుండవని చెప్పారు. బీచ్ కు రండి అని ఇస్తున్న పిలుపుల్లో సంఘ విద్రోహ శక్తుల ప్రమేయం ఉందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. Basically, they are undesirable for many reasons. ఈ సోషల్ మీడియా కాంగ్రిగేషన్స్ లో ఎనీ కాల్స్ దే గివ్, మోస్ట్ ఆఫ్ ద కాల్స్ కి ఓనర్షిప్ ఉండదు. సో ఎప్పుడైతే ఓనర్షిప్ ఉండదో రాంగ్ మెసేజ్ ఉండొచ్చు, రైట్ మెసేజ్ ఉండొచ్చు. హూ ఓన్స్ దిస్ అని అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ nobody comes forward saying that I am the owner of this message. ఓనర్షిప్ లేకుండా చేసినటువంటి ప్రోగ్రామ్ కాబట్టి it can go anyway, either a positive way or it can go also negative way. There is 144 CRPC imposed by the collector. మేము రిక్వెస్ట్ చేసేది ఏముందంటే ఇటువంటి పర్మిషన్ లేకుండా జరుగుతున్నటువంటి ఈవెంట్స్లో పిల్లలకి అలౌ చేయకూడదు. ఎందుకంటే ఇవన్నీ పర్మిషన్ తీసుకోకుండా ఉంటే అన్ని ఇలీగల్ యాక్టివిటీ అవుతుంది. ఎప్పుడు పోలీసులో ఉన్నటువంటి చట్టం ప్రకారం ఏదైనా ఉంటే చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇక డీజీపీ ప్రెస్ మీట్ అయిన కాసేపటికే మళ్లీ ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నిరసనలు తెలిపే హక్కుందంటూ ట్వీట్ చేశారు. యువత ప్రశాంతంగా చెప్పాలనుకున్న నిరసనకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలన్నారు. వాళ్ల హక్కుల్ని ఎవరూ కాదనలేరన్నారు పవన్. అటు పవన్ కు కౌంటర్ ఇస్తూనే ఉంది ఏపీ సర్కార్. ప్రత్యేక హోదాపై జనసేన చీఫ్ పవన్ ప్రధాని మోడీతో మాట్లాడితే బాగుంటుందన్నారు మంత్రి అయ్యన్న పాత్రుడు. సమయస్ఫూర్తి ఉన్న నేతలు జల్లికట్టుకి, స్పెషల్ స్టేటస్ కి ముడిపెట్టారన్నారు. దానికి దీనికి ముడిపెడతాడు ఎవడన్నా, రాజకీయ నాయకులు ఎవరన్నా ముడిపెడతాడండి? అసలు బుర్ర ఉన్నాడు ఎవడన్నా అలా మాట్లాడతాడండి? అది బుర్ర లేదు, అవగాహన లేదు. దీని ఏమంటారంటే అవగాహన లేకుండా మాట్లాడడం కాదు. ఉండొచ్చు, మీరు పోరాటం చేయండి, కానీ దానికి సందర్భం ఉండాలా, సరైన రీజన్ ఉండాలా. జల్లికట్టుకి ప్రత్యేక హోదాకి సంబంధం ఏంటండి? ఎల్లుండి ఆర్కే బీచ్ లో నిరసనల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు ఏపీ పోలీసులు. రాజమహేంద్రవరంలోనూ నిరసనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. వరుస పరిణామాలతో రేపు ఎల్లుండి ఏపీలో ఏం జరుగుతుందన్నది ఉత్కంఠగా మారింది.